the best academy. వెల్కమ్ టు హరీష్ అకాడమీ. దిస్ ఇస్ జ్యోతి చంద్రాల. సో ఈ సెషన్లో మనం రీసెంట్గా బాగా కాంట్రవర్సీ అయిన డీలిమిటేషన్ కమిషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్, అలానే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, అది అందులో అసలు ఏం ప్రవేశపెట్టారు అండ్ ఆ బిల్ ఎందుకు ఫెయిల్ అయింది అండ్ సదరన్ స్టేట్స్కి దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న భయాలేంటి, ఇవన్నీ అలాంగ్ విత్ ద స్టాటిస్టిక్స్ సమ్ ఆఫ్ ద డేటాతో కలిపి మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఎక్కడ స్టార్ట్ చేద్దాం? నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ అసలు ఏంటి? డీలిమిటేషన్ కమిషన్ అంటే పెరిగిన జనాభా ఆధారంగా, ఓకేనా, రీసెంట్గా జరిగిన జనాభా గణన ఆధారంగా పార్లమెంట్ ఏం చేస్తుంది అంటే ఆర్టికల్ 82 ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చట్టాన్ని చేస్తుంది. సో అసలు ఆర్టికల్ 82లో ఏముంటుంది అంటే పార్లమెంట్ పెరిగిన జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనని చెయ్యాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని చేస్తుందన్నమాట. ఇది ఆర్టికల్ 82లో ఉంటుంది. ఈ చట్టాన్ని పార్లమెంట్ చేసిన తర్వాత ఈ చట్టాన్ని ఆధారంగా చేసుకొని భారతదేశ రాష్ట్రపతి ఏం చేస్తారు అంటే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ని ఏర్పాటు చేస్తారు. అర్థమైందా? ఫస్ట్ చట్టాన్ని చేసేది ఎవరు? పార్లమెంట్ చట్టాన్ని చేస్తుంది. ఓకే, అందులో ఆర్టికల్ 82లో క్లియర్గా ఈ పాయింట్ నోట్ చేయండి, క్లియర్గా ఉంటుంది. ఈచ్ సెన్సస్ అంటే రీసెంట్గా జరిగిన జనాభా గణన తరువాత ఆ జనాభా గణనలో వచ్చిన పాపులేషన్ ఆధారంగా నియోజకవర్గాలని పునర్విభజించాలి అని చెప్పేసి మనకు ఉంటుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్ ఏదైతే ప్రవేశపెట్టారో అందులో ఈ పాయింట్ కూడా కాంట్రవర్సీ అయింది. ఓకేనా? సో ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే అసలు ఏంటి నియోజకవర్గాల పునర్విభజన కమిషన్? ఇదొక చట్టబద్ధ సంస్థన, రాజ్యాంగబద్ధ సంస్థన, రాజ్యాంగానికి సంబంధించి దీనికి ఉన్న నిబంధనలు ఏంటి అండ్ ఇప్పుడు ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని దీనికి ఎందుకు లింక్ చేశారు, ఈ పాయింట్స్ అనేవి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ నుంచి వస్తే కనుక ఈ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ అంటే స్టాట్యుటరీ బాడీ అనమాట. అంటే ఇది ఒక చట్టం ఆధారంగా ఏర్పాటు చేయబడింది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆర్టికల్ 82, ఆర్టికల్ 170. ఓకే, ఇది రాష్ట్ర అసెంబ్లీలకి సంబంధించింది. ఇదేమో మనకి పార్లమెంట్ చేస్తుందన్నమాట చట్టం డీలిమిటేషన్ కమిషన్ చట్టాన్ని పార్లమెంట్ రూపొందిస్తుంది ఆర్టికల్ 82 ప్రకారం. మరి ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా చేస్తారు కాబట్టి దీన్ని ఏమన్నాము? చట్టబద్ధమైన సంస్థ అన్నాము. ఇది ఒక స్టేట్మెంట్ పడవచ్చు మీకు ఫ్యూచర్లో ఎగ్జామినేషన్లో, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, రాజ్యాంగ నిబంధనలు ఏంటి? అసలు ఏమేమి రాజ్యాంగ నిబంధనలు మనకి దీనికి లింక్ అయి ఉన్నాయి, డైరెక్ట్గా ఏమేమి ఉన్నాయి, ఇండైరెక్ట్గా ఏమేమి ఉన్నాయి తెలుసుకుందాము. డైరెక్ట్గా చూసుకుంటే ఆర్టికల్ 82 మీకు ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 170 రాష్ట్ర అసెంబ్లీలకి సంబంధించి, ఓకే, SC ST సీట్స్ రిజర్వేషన్కి సంబంధించి కూడా మనకి ఆర్టికల్ 170 అనేది డీల్ చేస్తూ ఉంది. అండ్ ఇవే కాకుండా మనకి ఒక ఆర్టికల్ ఉంది 329A, చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి ఇది. ఏంటిది 329A? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎందులోకి వెళ్తుందో చూసారా? 324 to 329 దేని గురించి డీల్ చేస్తున్నాయి? ఎన్నికలకి సంబంధించి డీల్ చేస్తున్నాయి. ఎన్నికలు. ఓకే, ఎన్నవ భాగం అండి? 15వ భాగంలో 324 to 329 ఎలక్షన్స్, ఎన్నికలకి సంబంధించి మనం చదువుకుంటాం, అవునా? అందులోని ఆర్టికల్ 329A అనేది మనకి కంప్లీట్గా ఏం చెప్తుంది అంటే ఈ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఉంటుంది చూడండి, ఆ కమిషన్ ఇచ్చిన ఆర్డర్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నియోజకవర్గానికి సంబంధించిన సరిహద్దు ఇంతే ఉండాలి ఈ పాపులేషన్ ఆధారంగా అని చెప్పేసి ఈ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది అనుకోండి, దాన్ని ఏ కోర్టులో కూడా ప్రశ్నించరాదు. అర్థమైందా? ద డీలిమిటేషన్ కమిషన్ ఆర్డర్స్ కెనాట్ బి ఎన్ఫోర్సిబుల్ ఆర్ ఛాలెంజ్డ్ ఇన్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. ఇది మనకి ఎక్కడ చెప్తున్నారు అంటే ఆర్టికల్ 329 స్మాల్ ఏలో చెప్తున్నారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ఇచ్చిన ఆదేశాలని మనం ప్రశ్నించవచ్చా, దాని మీద న్యాయ సమీక్ష అధికారం ఉందా, దాన్ని ఏ కోర్టులో అయినా మనం ఛాలెంజ్ చేయొచ్చా అంటే లేదు, చేయలేము. ఏ ఆర్టికల్ ప్రకారం? ప్రతిదానికి నోటి మాటతో చెప్తే సరిపోదు, ఒక ఎవిడెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ ఎవిడెన్స్ ఏంటి అంటే ఆర్టికల్ 329A అన్నమాట. ఓకేనా? అండ్
ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి, అసలు టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు ఇది మీకు అర్థం అవ్వాలి. ఏంటది, భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నిసార్లు నియోజకవర్గ పునర్విభజన చట్టాలను తీసుకురావడం జరిగింది, వాటిని ఎన్నిసార్లు సవరించారు, ఇప్పుడున్న లోక్సభ స్థానాలు ఏ సెన్సస్ ఆధారంగా, ఏ జనాభా గణన ఆధారంగా ఇప్పుడున్న 543 స్థానాలు అనేవి ఫిక్స్ అయిపోయి ఉన్నాయి అని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఓకే, చూద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నియోజకవర్గ పునర్విభజన కమిషన్కి సంబంధించిన సభ్యుల గురించి ఒక పాయింట్ అడగొచ్చు. అంటే ఇది కాంపోజిషన్ అన్నమాట. కాంపోజిషన్ లేదా సభ్యులు ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, చైర్పర్సన్ గురించి చదువుకుందాము. ఓకే, దీనికి సంబంధించి అధ్యక్ష పదవిలో ఉండే వ్యక్తి ఎవరు అంటే, ఎవరైనా కానీ సుప్రీంకోర్టుకి సంబంధించి రిటైర్డ్ జడ్జ్ ఓకే, ఏంటి, సుప్రీంకోర్టుకి సంబంధించిన రిటైర్డ్ జడ్జి ఎవరైనా కానీ దీనికి సంబంధించిన అధ్యక్ష పదవిలో ఉంటారు. అండ్ కేంద్ర ఎన్నికల సంఘం. సో ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ముఖ్య ఎన్నికల అధికారి ఎవరైతే ఉంటారో వీళ్ళు వన్ ఆఫ్ ద మెంబర్ కింద ఉంటారు. అండ్ ఇంకొకరు ఎవరు అంటే రాష్ట్రాలకి సంబంధించిన రాష్ట్రాల ఎన్నికల అధికారి. ఓకే, సో రాష్ట్రాలకు సంబంధించి ముఖ్య ఎన్నికల అధికారి, వీళ్ళు ఆ రాష్ట్రానికి సంబంధించి లీడ్ చేస్తూ ఉంటారు. ఇలా మనకి డీలిమిటేషన్ కమిషన్ అనేది ఎవరు కాన్స్టిట్యూట్ చేస్తారు అంటే రాష్ట్రపతి కాన్స్టిట్యూట్ చేస్తారు. దేని ఆధారంగా అంటే పార్లమెంట్ రూపొందించిన చట్టం ఆధారంగా. ఓకే, సో ఇక్కడ కనుక మనం చూసుకుంటే మరి ఇప్పటి వరకు భారతదేశంలో ఉన్న చట్టాలు ఏంటి అనేది మనం చదువుకుందాము. దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ 1951వ సంవత్సరంలో చట్టాన్ని తీసుకొచ్చారు. ఓకే, ఏంటది, 1951వ సంవత్సరంలో ఒక చట్టం వచ్చింది. దేనికి సంబంధించి, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ చట్టం. దీని ఆధారంగా 1952లో మొట్టమొదటి కమిషన్ అనేది వేయబడింది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు వరకు భారతదేశంలో నియోజకవర్గాల పునర్విభజన కమిషన్లు ఎన్నిసార్లు వేశారు? 4 సార్లు వేశారు. ఈ పాయింట్ మర్చిపోవద్దు, 4 టైమ్స్ వేశారనమాట. సో అందులో మొట్టమొదటిది ఎప్పుడు అంటే 1951 చట్టం ఆధారంగా. చట్టాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తున్నారు పార్లమెంట్? ఆర్టికల్ 82 ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగంలోని 82వ అధికరణ ఆధారంగా మనకి చట్టాలను చేస్తారు. సో మొట్టమొదటి చట్టం 1951లో చేస్తే దీని ఆధారంగా రాష్ట్రపతి కమిషన్ వేసింది 1952లో. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి 1962లో చట్టం చేశారు, 1963లో కమిషన్ వేశారు, 1972లో చట్టాన్ని చేసింది పార్లమెంట్. దీని ఆధారంగా 1973లో కమిషన్ వేశారు. నెక్స్ట్ 2002 అండ్ 2002 వచ్చేసేపాటికి మనకి కమిషన్ అనమాట. అంటే ఎన్నిసార్లు కంప్లీట్ అయింది ఇప్పటి వరకు? 4 సార్లు. 52లో ఒకటి, 63లో ఒకటి, 73లో ఒకటి, 2002లో ఒకటి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే గ్యాప్ వచ్చింది. అవునా? గ్యాప్ ఎందుకు వచ్చింది అంటే చెప్తాను వినండి. మనకి 1972లో చట్టాన్ని చేశారు. దీని ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ 73లో వేశారు. అయితే ఇక్కడ నియోజకవర్గాలని పునర్విభజించింది ఏ సెన్సస్ ఆధారంగా, ఏ జనాభా గణన ఆధారంగా అంటే 1971లో జరిగిన జనాభా గణన ఆధారంగా 1971 సెన్సస్ ప్రకారం చేయడం జరిగింది. సో దీని తర్వాత ఏమైంది, ఇక్కడ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే రాజ్యాంగానికి సంబంధించి ఒక ముఖ్యమైన రాజ్యాంగ సవరణ చట్టం, మినీ కాన్స్టిట్యూషన్ అంటాం దాన్ని. ఏంటది? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976. ఓకే, సో 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976. దీని ఆధారంగా ఏం చేశారు అంటే లోక్సభ స్థానాలు 543కి ఫిక్స్ చేసేసి ఉంచారు. ఫిక్స్ ఆర్ ఫ్రీజ్ అంటారు. ఎంతకి? 543 స్థానాలకి ఫిక్స్ చేసేసి ఉంచారు. దేని ఆధారంగా? 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ఆధారంగా. అంటే ఎన్ని సంవత్సరాలు ఫిక్స్ చేశారు అంటే రాబోయే 25 సంవత్సరాలు. ఓకే,
అప్ టు 25 ఇయర్స్ అవే ఉంటాయని చెప్పారు దీని ఆధారంగా. అందుకోసమే మధ్యలో ఎక్కడ మనకి నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ లేదు. సో మళ్ళీ 1976 నుంచి 2001 వరకు 25 సంవత్సరాలు అంటే అంతే కదా, 2001 వరకు ఫిక్స్ చేసేసి ఉంచారు. మరి ఇప్పుడు 2001లో ఏం జరిగింది అంటే ఇంకొక రాజ్యాంగ సవరణ చట్టం వచ్చింది, 84వ రాజ్యాంగ సవరణ చట్టం. దీని ఆధారంగా మళ్ళీ ఏం చేశారు, ఉన్న 543 స్థానాల్ని మళ్ళీ ఇంకొక 25 సంవత్సరాలు ఫిక్స్ చేసేసారు. అర్థమైందా? మొట్టమొదటిసారి ఫిక్స్ చేసిందేమో 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఆధారంగా 25 సంవత్సరాలు. సో 2001 కల్లా కంప్లీట్ అయిపోతుంది అది. మళ్ళీ 2001లో 84వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మళ్ళీ 543 స్థానాలకి ఫిక్స్ చేసేసారనమాట. ఓకే, అంటే 2001 నుంచి ఎప్పటికి కంప్లీట్ అవుతుంది ఇది 2026 2026. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది చేయడం తప్పనిసరి. ఓకే, సో ఇది మనకు చూసుకుంటే అంత బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అసలు గొడవ ఎక్కడొచ్చిందో చూద్దాం మనము. సో చూడండి, ఇప్పుడు పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం 3 బిల్స్ని ఎంటర్ చేసింది. ఆ 3 బిల్స్ దేనికి సంబంధించినవి అంటే ఒకటి వచ్చేసి 131వ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఏంటి 3 బిల్స్ ఎంటర్ చేసింది. ఒకటి 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేపాటికి మనకి ప్రీవియస్గా 2002లో డీలిమిటేషన్ చేశారు కదా, అవునా, 4 సార్లలో. రీసెంట్గా జరిగింది ఏంటి, 2002లో జరిగిన డీలిమిటేషన్, అవునా. ఆ డీలిమిటేషన్ యాక్ట్ ఉంది కదా, 2002 డీలిమిటేషన్ యాక్ట్, దానికి సవరణ బిల్ ఇప్పుడు. అంటే ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ చేస్తాం, మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తామని చెప్పేసి ఆర్టికల్ 82 ఆధారంగా పార్లమెంటు ప్రవేశపెట్టిన బిల్ అనమాట. ఓకే, పెట్టాలి అనుకున్న బిల్ ఏంటది, డీలిమిటేషన్ గుర్తుపెట్టుకోండి. డీలిమిటేషన్ బిల్లు 2026 ఇప్పుడు ఎంటర్ చేద్దాం అనుకున్నారు, చేయలేదు. ఓకే, సో ఇంకొకటి వచ్చేపాటికి ఏంటి అంటే కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లు. ఓకే, 3 బిల్స్ ఎంటర్ చేసింది. సో 3 బిల్స్ని ఎంటర్ చేద్దాం అనుకుంది, అందులో ఒక బిల్ ఎంటర్ చేసింది. అదేంటంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇందులో కాంట్రవర్షియల్ క్లాజెస్ ఏమేమి ఉన్నాయి, అసలు వివాదానికి కారణమైన ఏంటి అంటే ఒకటి వచ్చేపాటికి మనం చూసుకుంటే గనక ఏంటి వీళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు, ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసేపాటికి లోక్సభ స్థానాలు ఉన్నాయి కదా 543. ఈ 543 స్థానాలని 850కి, ఓకే, 850కి పెంచుదామనేసి ఫస్ట్ ప్రపోజల్ అనమాట. ఓకే, 543 స్థానాల్ని 850కి పెంచుదామని ఫస్ట్ ప్రపోజల్. ఇందులో కూడా ఎగ్జాక్ట్గా అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. 815 వచ్చేపాటికి రాష్ట్రాలకి సంబంధించి, ఓకే, రాష్ట్రాలకి సంబంధించి. అండ్ ఇంకొక 35 ఇది వచ్చేపాటికి కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. 850 అని ఒక చోటు చెప్తున్నారు, 15 అని కొన్ని చోట్ల చెప్తున్నారు, కన్ఫ్యూషన్ వద్దు. ఓవరాల్గా గరిష్టంగా 850, అందులో 815 రాష్ట్రాలకి సంబంధించి, 35 కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించి. ఇది 131వ రాజ్యాంగ సవరణ బిల్లులో ప్రవేశపెట్టిన అంశాల్లో మొట్టమొదటి అంశం అనమాట. పాయింట్ ఏ కింద నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేపాటికి చూసుకుంటే మహిళా రిజర్వేషన్ ఉందా, దీని బ్యాక్గ్రౌండ్ గుర్తుందా మీకు? 2023లో నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసేపాటికి 128వ బిల్లు ఎంటర్ చేసాం. 128వ రాజ్యాంగ సవరణ బిల్లు మనం ఎంటర్ చేసుకున్నాం. ఇది చట్టం కింద కూడా మారింది. ఎలా, 106వ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఆర్ నారీ శక్తి వందన్ అధినియం, నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటి ఆ చట్టం ప్రకారం ఏంటంటే మహిళలకి లోక్సభలోను రాష్ట్ర శాసనసభల్లోను, జాగ్రత్తగా వినండి, లోక్సభ రాష్ట్ర శాసనసభలు, ఓకేనా, అందులో మహిళలకి సంబంధించి 33% రిజర్వేషన్ని కల్పించాలి. ఇది శాసనసభలు రాష్ట్రాలకి సంబంధించినవే కాదు, కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభలు ఉంటే అక్కడ కూడా మహిళలకి సంబంధించి
33% రిజర్వేషన్ పొలిటికల్ రిప్రజెంటేషన్ కల్పించే విధంగా, రాజకీయ ప్రాతినిధ్యాన్ని మహిళల్లో పెంచే విధంగా మనకి తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం అన్నమాట. ఓకే, ఇది అప్పుడు తీసుకొచ్చినప్పుడు 2023లో వచ్చిన చట్టం ప్రకారం ఇందులో ఏముంటుంది అంటే, దీన్ని ఈ 33% రిజర్వేషన్ ఉంది కదా, దీన్ని 2034 సార్వత్రిక ఎన్నికలు, ఓకే, ఒక్కొక్క పాయింట్ లింక్ అవుతుంది. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అర్థమైందా? అర్థం కాలేకపోతే 2034 సార్వత్రిక ఎన్నికల కల్లా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మనకి ఆ చట్టంలో ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు చట్టంలో? 2023 చట్టంలో. కానీ ఇప్పుడు మనం ఎంటర్ చేసాం కదా 131వ రాజ్యాంగ సవరణ బిల్లు, ఇందులో ఉన్న రెండో పాయింట్ అంటే ఇంకొక పాయింట్ అనమాట. ఆ పాయింట్లో ఏముంటుంది అంటే, 2034 ఎలక్షన్స్కి కాదు, మేము దీన్ని మహిళా రిజర్వేషన్ని 2029 సార్వత్రిక ఎన్నికల కల్లా మేము ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి ఇంకో పాయింట్ ఉంటుంది. అర్థమైందా? సో ఇది మహిళా రిజర్వేషన్కి సంబంధించి వాళ్ళు పెట్టిన పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇది చాలా చాలా కాంట్రవర్షియల్ పాయింట్ అండి. అదేంటంటే, మనకి ఆర్టికల్ 82లో ఏముంటుంది? ఆర్టికల్ 82లో ఏముంటుంది మీకు చెప్పాను ఆల్రెడీ. ప్రతి జనాభా గణన ముగిసిన తర్వాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ ద్వారా నియోజకవర్గాలని ఆల్టర్ చేయాలి అని చెప్పేసి మనకు ఉంటుంది. అవునా? అయితే ఆఫ్టర్ ఎవ్రీ ఈచ్ సెన్సెస్ ఇమీడియట్ సెన్సెస్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడ ఏం చేశారు? ఆ పదాన్ని తొలగించారు. అంటే ఇమీడియట్ సెన్సెస్ అనే పదాన్ని తొలగించారు. ఇమీడియట్గా ఒక జనాభా గణన జరిగిన తర్వాత డిలిమిటేషన్ చేయాలి అని ఉంది కదా, మనకు ఆర్టికల్ 82లో చదివారు కదా. సో అందులో ఇమీడియట్ సెన్సస్, జనాభా గణన వెంటనే అనే పదాన్ని తొలగించేసి జస్ట్ నియోజకవర్గాల్ని పునర్విభజించాలి, దానికి సంబంధించిన చట్టాన్ని పార్లమెంట్ చెయ్యాలి అని చెప్పేసి సవరణని ప్రపోజ్ చేశారనమాట. ఒక అమెండ్మెంట్ని ప్రపోజ్ చేశారు. ఇది కాంట్రవర్సీ అయింది. ఎందుకు? ఇక్కడ గవర్నమెంట్ ఆలోచన ఏంటి? గవర్నమెంట్ ఎందుకు ప్రపోజ్ చేశానని చెప్తుందంటే, దీన్ని ఇప్పుడు గనక ఆఫ్టర్ ఇమీడియట్ సెన్సస్ అన్నారు అంటే డీలిమిటేషన్ కమిషన్ చేయడానికి లేట్ అవుతుంది. ఎందుకు లేట్ అవుతుంది? ఇప్పుడు మనకి ఇంకా సెన్సస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది, ఏప్రిల్లో స్టార్ట్ అయింది. 2026 సెన్సస్ ఏప్రిల్లో స్టార్ట్ అయింది. జాగ్రత్తగా వినండి, క్లారిఫికేషన్ అనేది చాలా వరకు తక్కువ ఉంది బయట వెబ్సైట్స్లో. సో జాగ్రత్తగా వినండి. 2026 సెన్సస్ అనేది మనకి ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. అవునా? ఇది మనకి 2 దశల్లో కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. ఒకటి నార్మల్గా ప్రాపర్టీస్కి సంబంధించి చేస్తారు, ఇంకొకటి వచ్చేపాటికి కుల ఆధారంగా డిజిటల్ సెన్సస్ చేస్తాము. 2027లో సెన్సస్ కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. అవునా? సో 2027లో కనుక సెన్సస్ కంప్లీట్ అయితే అన్నీ అనుకున్నట్టుగా, ఓకే, ఎటువంటి డీలేస్ లేకుండా, ఎటువంటి పరిపాలన అంశాలు లేకుండా, ఎటువంటి డీలేస్ లేకుండా అన్నీ అనుకున్నట్టుగా కంప్లీట్ అయితే 2027లో కంప్లీట్ అవుతుంది. అవునా? దీని తర్వాత ఏం చేయాలి చెప్పండి? ఇమీడియట్ సెన్సస్ అన్నారు అంటే దీని తర్వాత ఏం చేయాలి? ఈ జనాభా గణన ఆధారంగా పార్లమెంట్ ఆర్టికల్ 82ని ఉపయోగించుకుని డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల చట్టం అనేది, పునర్విభజన చట్టం అనేది అప్పుడు వేస్తుంది, పార్లమెంటు చేస్తుంది. ఇప్పుడు దీని ఆధారంగా రాష్ట్రపతి కమిషన్ని వేస్తారు, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ని వేస్తారు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ వచ్చిన తర్వాత ఇది మొత్తం స్టడీ చేయాలి, జాగ్రఫికల్గా, పాపులేషన్ పరంగా అన్నీ స్టడీ చేసి నియోజకవర్గాలు అన్నిటినీ కూడా పునర్విభజించిన తర్వాత మొత్తం ఇన్ని సీట్లు ఉన్నాయి అని చెప్పేసి వచ్చిన తర్వాత అప్పుడు ఇక్కడ రాష్ట్రపతి కమిషన్ వేస్తారు. రాష్ట్రపతి కమిషన్ వేసిన తర్వాత ఏం చేస్తారు? పాపులేషన్ ఆధారంగా లేదా జాగ్రఫికల్ టెరిటరీస్ ఆధారంగా మొత్తం స్టడీ చేసి ఆ నియోజకవర్గాల పునర్విభజన అనేది కంప్లీట్ అయ్యేసరికి అసలు 2029 సార్వత్రిక ఎన్నికల టైంకి ఇదంతా కంప్లీట్ అవుతుంది అన్న నమ్మకం ఎవరికీ లేదు. అర్థమైందా? సో ఉన్నది ఉన్నట్టుగా అనుకుని మనకు ఎటువంటి డీలేస్ లేకుండా వెళ్ళిపోతే బాగానే అవుతుంది. కానీ ఇక్కడ ఎటువంటి డీలేస్ లేకుండా వెళ్ళడం అనేది ఒక ఐడియల్ కండిషన్ అనమాట. ఇప్పుడు వరకు ఎప్పుడు జరగలేదు. అంతెందుకు పాత డీలిమిటేషన్ కమిషన్ అప్పుడు 6 సంవత్సరాలు పట్టిందంట మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవడానికి. ఒకవేళ అలా కనుక చూసుకుంటే 2027 నుంచి 29 వరకు జస్ట్ 2 ఇయర్సే ఉంటుంది. అది కూడా 1.5 year ఉంటుంది మధ్యలో. ఇదంతా పాసిబుల్గా జరిగేదైతే కాదు. అవునా? సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చెప్తున్నారు? ఈ సెన్సస్, ఇమీడియట్ సెన్సస్ అన్న పదాన్ని మేము తొలగిస్తున్నాము. ఒకవేళ అది తొలగిస్తే ఏం చేయొచ్చు?
పాత సెన్సస్ ఆధారంగా అంటే 2011లో ఒక సెన్సస్ ఉంది కదా, దీని ఆధారంగానే మేము నియోజకవర్గాలని పునర్విభజన చేస్తాము. దీని ఆధారంగానే ఎలక్షన్స్ 2029 సార్వత్రిక ఎన్నికల్ని కండక్ట్ చేసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అండ్ ఇక్కడ వీళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అంటే, మిస్టేక్ అనొచ్చు అండ్ అందరూ కొంచెం కాంట్రవర్సీ అయిన క్లాజ్ ఏంటి అంటే, మహిళా రిజర్వేషన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టారు. అంటే ఏం చెప్తున్నారు, ఈ సెన్సస్ ఆధారంగా, ఏ సెన్సస్ ఆధారంగా, 2000 సెన్సస్ ఆధారంగా మేము డీలిమిటేషన్ కమిషన్ చేపట్టేసి దాని ద్వారా మేము సీట్లు పెంచి, ఏ సీట్లు ప్రపోజ్ చేశారు కదా 543 నుంచి 850కి, దీని ఆధారంగా మేము సీట్లు పెంచి ఆ పెరిగిన సీట్ల ఆధారంగా మహిళలకి సంబంధించిన 33% రిజర్వేషన్ని 2029 ఎన్నికలకే మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. ఓకే, ఇక్కడ ఆపోజిషన్ పార్టీస్ కావచ్చు, మిగతా వాళ్ళ గొడవ ఏంటి అంటే, అసలు మీరు ఎందుకు మహిళా రిజర్వేషన్ని డీలిమిటేషన్కి ఎందుకు లింక్ చేయాలి? సో విడిగా మీరు మహిళా రిజర్వేషన్ని ఇంప్లై చేయండి. ఇప్పుడున్న 543 స్థానాలకే మహిళా రిజర్వేషన్ని అప్లై చేయండి, నో ప్రాబ్లం. మీరు ఇప్పుడు దీన్ని డీలిమిటేషన్కి లింక్ చేసి ఇంత హడావిడిగా కొత్త సెన్సస్ రాకముందే పాత సెన్సస్ ఆధారంగానే మేము డీలిమిటేషన్ చేసి స్థానాలను పెంచి దాని ప్రకారం మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పాల్సిన అవసరం ఏముంది? సో పాతగా ఉన్న సీట్లు ఉన్నాయి కదా 543 స్థానాలు, వాటికి మీరు అప్లై చేయండి రాబోయే ఎన్నికల్లో అని ఎవరు చెప్తున్నారు? అపోజిషన్ పార్టీస్ చెప్తున్నాయి. ఈవెన్ మొన్న 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది కదా, ప్రవేశపెట్టారు, ఫెయిల్ అయింది బిల్లు. ఫెయిల్ అయిన తర్వాత ప్రభుత్వం ఏం ఎలిగేషన్స్ వేసింది అంటే, అపోజిషన్ పార్టీస్ వాళ్ళకి మహిళా రిజర్వేషన్ని అప్లై చేయడం అనేది ఇష్టం లేదు, ప్రతిసారి వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పేసి చెప్తుంది. అక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు అప్లై చేయండి, మా ప్రాబ్లం మహిళా రిజర్వేషన్ బిల్తో కాదు, మీరు దాన్ని అప్లై చేయండి, కానీ పాతగా ఉన్న సీట్లకే అప్లై చేయండి, మళ్ళీ మీరు ఎంటర్ చేయండి బిల్లు, పాత సీట్లకే మేము అప్లై చేస్తాము, దాన్ని డీలిమిటేషన్ కమిషన్కి మేము లింక్ చేయమని చెప్పండి, మేము బిల్ పాస్ చేస్తామని చెప్పేసి ఆపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. అర్థమైందా? ఇది గొడవ, ఇప్పుడు మొత్తం డిస్ప్యూట్ ఇలా నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే ప్రభుత్వం మీద, ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుని కావాలనే లేట్ చేస్తున్నారు, దీన్ని డీలిమిటేషన్తో ముడిపెట్టి కావాలని లేట్ చేస్తున్నారు, అసలు వాళ్ళకి దీన్ని అప్లై చేయడం ఇష్టం లేదని చెప్పేసి కొన్ని ఎలిగేషన్స్ అనేవి ప్రభుత్వం మీద నడుస్తూ ఉన్నాయి. ఓకేనా, ఇది మనకి టోటల్ కాన్సెప్ట్. అండ్ ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి కూడా ఇంకొక కాంట్రవర్సీ అనేది రైజ్ అవుతూ ఉంది, ఎప్పటి నుంచో ఉంది. దానికి మీకు ఒక స్టాటిస్టికల్ ఎవిడెన్స్ నేను చూపిస్తాను, ఒక్కసారి చూడండి. ఇదేంటి అంటే ఏ ప్రభుత్వ పార్టీలకి సంబంధించింది కాదు అండి, ఉన్నట్టుగా మనం క్లాస్లో చెప్పుకుంటున్నాం. ఓకేనా, 2011 సెన్సస్ ఆధారంగా 2011వ సెన్సస్ ఆధారంగా గనక నియోజకవర్గాలని గనక పునర్విభజిస్తే ఎలా, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు మేము 2026 సెన్సస్ వరకు ఆగకుండా 2011వ సెన్సస్ ఆధారంగానే నియోజకవర్గాలను పునర్విభజిస్తామని చెప్పారు కదా. చెప్పి అక్కడ ఎక్కడ దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవట్లేదు, వాళ్ళకి కూడా సీట్లు పెరుగుతున్నాయి అని చెప్పారు కదా. అవునా, వాళ్ళు చెప్పిన దాంట్లో సగం కరెక్టే ఉంది. ఏంటా సగం? ఓవరాల్గా చూసుకుంటే ఒక్కొక్క స్టేట్లోనూ సీట్లు పెరుగుతున్నాయి. ఇవి దక్షిణాది రాష్ట్రాలండి, జాగ్రత్తగా చూడండి, ఇవి మనకి నార్త్ ఇండియాకి సంబంధించినవి అనమాట. ఓకే, ఒక్కొక్క రాష్ట్రంలోనూ పెరుగుతున్నాయి, విడిగా చూస్తే పెరుగుతున్నాయి. ఎట్లా? తమిళనాడు 39 ఉంటే 51 అయింది, కేరళ 20 ఉంటే 23 అయింది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనకి ఇది అప్పుడు బైఫర్కేట్ అవ్వలేదు కదా 2011 సెన్సస్, సో దాని ఆధారంగా ఇచ్చాము డేటా. 42 ఉంటే 59 అయింది. ఇట్లా కనుక మనం చూసుకుంటే ఏమైంది, విడివిడిగా రాష్ట్రాల్లో స్థానాలు పెరిగినాయి. సో ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాలు చూడండి, ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 50 నుంచి 140 పెరిగింది. ఎంత డ్రాస్టిక్ చేంజ్ అంటే, ఇక్కడ ప్రభుత్వం చెప్పింది ప్రతి రాష్ట్రానికి కూడా 50% సీట్ల పెంపు జరుగుతుంది, ఏ రాష్ట్రం నష్టపోదు అని కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పింది. వీళ్ళు చెప్పినట్లుగానే విడివిడిగా రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి. కానీ ఓవరాల్ ప్రపోర్షన్ చూడండి, ఇక్కడ ఓవరాల్ ప్రపోర్షన్ తీసుకుంటే మొత్తం పార్లమెంట్లో ఉన్న లోక్సభ స్థానాల యొక్క ప్రపోర్షన్ కనుక తీసుకుంటే ఇక్కడ నార్త్ ఇండియాకి సంబంధించి ప్రపోర్షన్స్ కొంచెం పెరుగుతూ ఉంది. బట్ సౌత్ ఇండియాకి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే ప్రపోర్షన్స్ అనేవి తగ్గినాయి అన్నమాట. అర్థమైందా? విడివిడిగా రాష్ట్రాల్లో సీట్లు పెరిగినాయి, ప్రభుత్వం చెప్పినట్టు 50% విడివిడిగా రాష్ట్రాల్లో పెరిగినాయి. కానీ ఓవరాల్గా ప్రపోర్షన్ లెవెల్లో తీసుకుంటే
ఓకేనా, అక్కడ మాత్రం తగ్గింది. సో దక్షిణాది రాష్ట్రాలకి సంబంధించి లోక్సభలో ప్రాతినిధ్యం కొంతవరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. దేనికి సంబంధించి, ఒకవేళ 2011 సెన్సస్ ఆధారంగా గనక, ఆ జనాభా గణన ఆధారంగా గనక ఇప్పుడు డీలిమిటేషన్ కమిషన్ చేసేసి ఆ సీట్లను కనుక పెంచారు అంటే ఖచ్చితంగా నష్టపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనకి కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి అన్నమాట. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఈ బిల్ ఫెయిల్ అయింది, 131st బిల్లు. కాబట్టి తర్వాత ఎంటర్ చేయాల్సిన 2 ఏవైతే ఉన్నాయో, నియోజకవర్గాల పునర్విభజన కమిషన్కి సంబంధించి ఒక చట్టం చేయాలనుకున్నారు కదా, సో ఆ చట్టానికి సంబంధించిన బిల్ కావచ్చు, అండ్ కేంద్ర పాలిత ప్రాంతాలకి సంబంధించి కూడా ఈ రిజర్వేషన్ అప్లై చేయాలని చెప్పేసి దాని సవరణ బిల్లు ఒకటి ఎంటర్ చేయాలనుకున్నారు. ఆ 2 కూడా మనకి అసలు వాళ్ళు ఎంటర్ కూడా చేయలేదు. ఈ బిల్ ఫెయిల్ అయింది కాబట్టి అసలు ఎంటర్ కూడా చేయలేదు. సో ఇది మనకి రీసెంట్గా జరుగుతున్న కరెంట్ పాలిటీ అంశం. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 131వ రాజ్యాంగ సవరణ బిల్లు ఏదైతే ఉందో ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కాబట్టి స్పెషల్ మెజారిటీ అనేది అవసరం. ప్రత్యేక మెజారిటీ కావాలి, అంటే 2/3 మెజారిటీ కావాలి. అండ్ ఆల్సో రాష్ట్రాలకు సంబంధించి సగం పైగా రాష్ట్రాలకు సంబంధించిన ఆమోదం కూడా కావాలి. సో ఈ కండిషన్స్ అన్నీ మీట్ అవ్వలేదు కాబట్టి ఆ బిల్లు మొన్న లోక్సభలో వీగిపోతూ వార్తల్లోకి వచ్చింది. ఓకేనా, సో ఈ సెషన్కి సంబంధించి ఇది చాలా కొంచెం టిపికల్ టాపిక్. ఒక్కొక్క పాయింట్ లింక్ చేసుకొని చూడండి, లేదంటే ఎక్కడ స్కిప్ చేసినా మీకు అర్థం కాదు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పింగ్ చేయండి, వి విల్ రీచ్ అవుట్ దేర్. నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, కరెంట్ పాలిటీ అంశంలో భాగంగా మతం మారితే రిజర్వేషన్లు ఉండవు. ఏంటిది కాన్సెప్ట్ అంటే, మనకి ఇప్పుడు షెడ్యూల్ కులాలకి సంబంధించి, షెడ్యూల్ కాస్ట్కి సంబంధించి ఒకవేళ కనుక మతం మారితే రిజర్వేషన్స్ ఉండవు అని చెప్పేసి మనకు ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా ఒక కేసు కూడా వార్తల్లోకి వచ్చింది. ఆ కేసు ఏంటి, అసలు కంప్లీట్గా దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ హిందూ మతం, సిక్కిజం లేదా బౌద్ధ మతం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 3 మతాలు, ఒకటి హిందూ మతం, ఇంకొకటి సిక్కిజం, ఇంకొకటి బౌద్ధ మతం. హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజం, ఈ 3 మతాల నుండి ఇతర మతాలకు మారిన తర్వాత షెడ్యూల్ కులాల హోదా కోల్పోతారు. ఎవరు చెప్పారు? సుప్రీంకోర్టు చెప్పింది. ఏంటది అంటే, షెడ్యూల్ కులాల హోదా, ఎస్సీ స్టేటస్ ఉండాలి అంటే వారు ఏ మతానికి సంబంధించిన వారై ఉండాలి? ఐదర్ హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజం, ఈ 3 మతాల్లో ఏదైనా ఒక మతానికి సంబంధించిన వారు ఉండాలి. సో ఒకవేళ ఈ మతాల నుంచి వేరే మతంలోకి కన్వర్ట్ అయితే వెంటనే, అసలు ఆలస్యం కూడా లేకుండా వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ వారికి ఉన్న ఎస్సీ స్టేటస్, ఎస్సీ హోదా అనేది రద్దవుతుందంట. ఇటీవల ఇది సుప్రీంకోర్టు చెప్పింది. మరి సుప్రీంకోర్టు ప్రీవియస్ గా ఉన్న ఏ కేసుని సమర్థించింది అంటారు? ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి ఇది చింతాడ ఆనంద్, ఈ కేసు గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి అప్డేట్ అన్నమాట ఎస్సీ స్టేటస్ కి సంబంధించి. చింతాడ ఆనంద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026 కేసు. అర్థమైందా? ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి వచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో దీన్ని మళ్ళా సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది, అంటే సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది, గుర్తుపెట్టుకోవాలి. మరి అసలు ఎందుకు పోతుంది వేరే మతాలకి, అంటే ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, అసలు ఎందుకు పోతుందో తెలుసుకుందాం వేరే మతాలకు మారిన వాళ్ళకి. ఓకేనా, ఇక్కడ చూస్తే కనుక ఇస్లాం మతం ఒకటి, తర్వాత క్రిస్టియానిటీ ఓకే, ఈ మతాలకు సంబంధించి, అలానే పార్సీ ఆర్ జొరాస్ట్రియనిజం అంటాము, ఈ మతాలకు సంబంధించి వాళ్ళు అసలు కుల వ్యవస్థని అధికారికంగా గుర్తించరంట. అర్థమైందా? వీళ్ళ మతాచారాల ప్రకారం వీళ్ళు అసలు కుల వ్యవస్థని, అంటే క్యాస్ట్ సిస్టమ్ ని వాళ్ళు గుర్తించరంట. మరి అలాంటప్పుడు ఈ మతాల్లోకి మారిన వారికి ఎస్సీ హోదా ఎందుకు ఉంటుందండి? అందుకని చెప్పేసి వెంటనే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఎస్సీ హోదా రద్దయిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇస్లాం మతం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఈ కుల వ్యవస్థ ఏదైతే ఉంటుందో దీన్ని అసలు గుర్తించవు. కాబట్టి ఈ యొక్క మతంలోకి మారితే గనక వారికి ఉన్న ఎస్సీ హోదా అనేది రద్దవుతుంది. ఎస్సీ హోదా రద్దవడం మాత్రమే కాదు, షెడ్యూల్ కులాల చట్టం ఉంది కదా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ 1989, ఓకే, అకృత్యాల చట్టం అంటారు. సో వారి ప్రొటెక్షన్ కి సంబంధించి, వారి పరిరక్షణకి సంబంధించి ఉన్న చట్టం. ఈ చట్టం కింద కూడా వారికి ఎటువంటి రక్షణ కల్పించదు. అర్థమైందా? సో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మరి మిమ్మల్ని అడుగుతారు కన్ఫర్మ్ గా ఫ్యూచర్ లో ఎస్సీ హోదా దక్కాలి అంటే క్రింది ఇచ్చిన ఏ మతాలకి సంబంధించి మాత్రమే దక్కుతుంది? ఒకటి హిందూయిజం, సిక్కిజం, బుద్ధిజం. ఏంటది? హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈ 3 మతాల వారికి మాత్రమే వర్తిస్తుంది. సో నెక్స్ట్ వన్,
భారతదేశంలో చట్టబద్ధంగా షెడ్యూల్ కులాలకు సంబంధించి అర్హులు ఎవరు అంటే మనకి ఎస్సీ ఆర్డర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. ఎస్సీ ఆర్డర్, షెడ్యూల్ కులాల ఆర్డర్ 1950. దీని ప్రకారం చూసుకుంటే హిందూ మతము, బుద్ధిజము, సిక్కిజం, సో వీళ్ళు ముగ్గురు మాత్రం అర్హులని చూసాం కదా. మరి వీళ్ళు ముగ్గురు ఎప్పటి నుంచి ఉన్నారు? ఎస్సీ ఆర్డర్ లో మొదటి నుంచి ఈ 3 మతాల వారు ఉన్నారా అంటే ఎస్సీ ఆర్డర్ 1950లోని క్లాస్ 3 గుర్తుపెట్టుకోవాలి. ఈ క్లాస్ 3లో ఈ 3 మతాలు ఉన్నాయి. మరి 3 మతాలు కూడా స్టార్టింగ్ నుంచి లేవు. మొట్టమొదటిసారిగా 1950లో కేవలం హిందూ మతం మాత్రమే ఎస్సీ ఆర్డర్ లో ఉండేది. గుర్తుపెట్టుకోవాలి, అర్థమైందా? ఏంటది? కేవలం హిందూ మతం మాత్రమే ఎస్సీ ఆర్డర్ లో ఎప్పటి నుంచి ఉంది? 1950 సంవత్సరం నుంచి కూడా ఉంది. మరి తర్వాత సిక్కు మతం వచ్చింది. సిక్కు మతం వచ్చేసి మరి ఎప్పుడు వచ్చింది అంటే 1956లో వచ్చింది. తర్వాత బౌద్ధ మతం వచ్చింది. బౌద్ధ మతం వచ్చేసి మనకి 1990 సంవత్సరంలో వచ్చింది. ఇది మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగొచ్చండి, నోట్ చేయాలి. మనము ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఆబ్జెక్టివ్ అయినా కావచ్చు, డిస్క్రిప్టివ్ అయినా కావచ్చు, కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ని కవర్ చేసుకోవాలి. ఒక కాన్సెప్ట్ చూసాము అంటే ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్ లో మాత్రమే కాదు, నాలెడ్జ్ కూడా గెయిన్ చేసుకోండి. ఎంత వీలైతే అంత నాలెడ్జ్ అన్నమాట. స్టాటిక్ నాలెడ్జ్, కరెంట్ నాలెడ్జ్ మొత్తం కలిపి చదవాలి. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఎస్సీ ఆర్డర్ క్లాస్ 3 ప్రకారం 3 మతాలు ఉంటాయి. 3 మతాల్లో కూడా మొదటి నుంచి ఏమేమి ఉన్నాయంటే హిందూ మతం మాత్రమే మొదటి నుంచి ఉంది. అంటే ఇక్కడ ఇచ్చిన ఈ మతాలకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఎస్సీ హోదా అనేది ఉంటుంది, మిగతా వాళ్ళకి ఉండదు. ఎవరైతే ఈ 3 మతాల నుంచి కన్వర్ట్ అయ్యి వెళ్ళిపోతారో వాళ్ళకి ఎస్సీ హోదా అనేది వెంటనే రద్దు అవుతుంది. అసలు ఎటువంటి డీలే అనేది ఉండదు, వెంటనే రద్దు అయిపోతుంది. ఓకే, ఇది ఎస్సీకి సంబంధించి. మరి ఎస్టీ కూడా గుర్తుపెట్టుకోండి. ఎస్టీ అంటే షెడ్యూల్ తెగల స్టేటస్. వీరికి మతం మారితే ఎస్టీ హోదా రద్దు కాదు. ఓకే, మతం మారినంత మాత్రాన ఎస్టీ హోదా అనేది రద్దు కాదంట. మరి ఎప్పుడు రద్దు అవుతుందంటే గ్రాడ్యువల్ గా, అంటే ఒకవేళ వాళ్ళకి సంబంధించిన వారి తెగకి సంబంధించిన ఈ కల్చర్స్ కావచ్చు, లేదా వారికి సంబంధించిన జీవన శైలి కావచ్చు, వీటిలో మార్పులు వచ్చి వారి తెగని కంప్లీట్ గా వాళ్ళు వదిలేశారనుకోండి, అప్పుడు మాత్రమే ఆ ఎస్టీ హోదా రద్దు అవుతుంది. కానీ మతం మారిన వెంటనే ఎస్టీ ఆర్డర్ ప్రకారం ఎస్టీ స్టేటస్ అనేది రద్దు కాదు. అందుకే దీన్ని రిలీజియన్ న్యూట్రల్ అంటారు. రిలీజియన్ న్యూట్రల్ అంటే మతంతో సంబంధం లేదు, వీటికి మతంతో సంబంధం లేదు. ఎస్టీ హోదా అనేది రద్దు కాదు, కానీ ఎస్సీ హోదా మతం మారితే రద్దు అయిపోతుంది. ఓకేనా? సో ఇంకా చూసుకుంటే గనక ఇక్కడ ఎస్సీ హోదాకు సంబంధించి మన భారతదేశంలో వేయబడిన కమిషన్లు ఏంటి, ఏమేం కమిషన్లు ఇప్పటి వరకు ఎస్సీ హోదాకి సంబంధించి వేయడం జరిగింది. సో ఒకసారి రాద్దాం, ఖచ్చితంగా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కాకా కాలేకర్ కమిషన్ కావచ్చు, అండ్ మండల్ కమిషన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రంగనాథ్ మిశ్రా కమిషన్ అండి, చాలా ఇంపార్టెంట్. రంగనాథ్ మిశ్రా కమిషన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రెసెంట్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ ప్రెసెంట్ వర్కింగ్ లో ఉంది. కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఓకేనా? సో వీటిల్లో ఒక్కొక్క కమిషన్ ఒక్కొక్కలా చెప్పింది. ఏం చెప్పింది అంటే ఇవి కాకా కాలేకర్ కావచ్చు, మండల్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ ఏం చెప్పినాయి అంటే ఈ మతం మారితే ఎస్సీ హోదా రద్దవడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని ఆధారంగా చేసుకుని మనకి ఓబీసీ రిజర్వేషన్లు అనేవి రాబడినాయి అని చెప్పిన కమిషన్స్ ఏంటి అంటే కాకా కాలేకర్ మండల్ కమిషన్. అంతే కదా, వాళ్ళకి ఏదో ఒక ప్రొటెక్షన్ అనేది కల్పించాలి. మతం మారితే ఎస్సీ హోదా రద్దు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వేరే రిజర్వేషన్స్ ఇవ్వాలి. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్స్ రావడానికి మూలం ఈ యొక్క కాన్సెప్టే అని చెప్పేసి ఈ 2 కమిషన్స్ మనకి ప్రీవియస్ గా చెప్పినాయి. నెక్స్ట్ రంగనాథ్ మిశ్రా కమిషన్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏం చెప్పారు అంటే నేను మీకు ఇందాక ఒక కాన్సెప్ట్ చెప్పాను కదా ఎస్టీ ఆర్డర్ కి సంబంధించి, అంటే ఎస్టీ స్టేటస్ అయితే రద్దు కాదు మతం మారినా కానీ ఎస్టీ స్టేటస్ రద్దు అయిపోతుంది అని చెప్పాను, అవునా? ఎలా అయితే ఎస్టీ స్టేటస్ రద్దు కాకుండా ఉంటుందో మతం మారినా, అదే విధంగా ఎస్సీ స్టేటస్ కూడా, జాగ్రత్తగా వినాలి ఏం ప్రొనౌన్స్ చేస్తున్నా, అలాగే ఎస్సీ స్టేటస్ కూడా రద్దు కాకుండా ఉండాలి అని చెప్పేసి మనకి చెప్పిన కమిషన్ ఏంటి అంటే రంగనాథ్ మిశ్రా కమిషన్. అలానే కేజీ బాలకృష్ణన్ కమిషన్ వచ్చేసి ఇప్పుడు వర్క్ చేస్తుంది. ఒకవేళ మతం మారి
మళ్ళీ వెనక్కి వస్తే, ఓకే, మళ్ళీ రీకన్వర్షన్ చేసుకుంటే వారికి ఎటువంటి హోదా కల్పించాలి అని చెప్పేసి స్టడీ చేస్తున్న కమిషన్ వచ్చేసి కేజీ బాలకృష్ణన్ కమిషన్. ఓకేనా. సో ఒక్కసారి కన్వర్ట్ అయిపోయి ఈ మతం నుంచి హిందూ మతం, సిక్కు మతం, బౌద్ధ మతం వీటి నుంచి ఒకసారి కన్వర్ట్ అయిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారు అనుకోండి, వాళ్ళు స్ట్రిక్ట్ ప్రూఫ్ అనేది చూపించాలంట. వారికి ఎస్సీ హోదా కావాలి అనుకుంటే స్ట్రిక్ట్ ప్రూఫ్, అసలు ఎవరు చేంజ్ చేయలేనటువంటి ప్రూఫ్ చూపిస్తేనే వాళ్ళకి మళ్ళీ ఎస్సీ హోదా కల్పించబడుతుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది. ఓకేనా. అండ్ వీటికి సంబంధించి కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. అరుముగం కేసు అని చెప్పేసి, ఏంటది అరుముగం కేసు, జస్ట్ చూడండి మిస్లేనియస్ అంశాల్లో భాగంగా అరుముగం కేసు కావచ్చు, సూజై అనే ఒక కేసు కావచ్చు, ఓకే, ఎక్సెట్రా. ఇవి కొన్ని కేసెస్ అన్నమాట ఎస్సీ స్టేటస్ కి సంబంధించి. ఓకేనా. అండ్ ఇక్కడ రాజ్యాంగబద్ధంగా కనుక ఆర్టికల్ కూడా చూసుకుంటే ఆర్టికల్ 341 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్టికల్ ప్రకారం ఏంటది 341, ఈ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రానికి సంబంధించి అయినా ఎక్కడైనా కానీ షెడ్యూల్ కులాలకి సంబంధించి గుర్తించాలైనా, షెడ్యూల్ తెగలకి సంబంధించి గుర్తించాలన్నా, అంటే ఒక కులాన్ని షెడ్యూల్ కులం అని చెప్పేసి లేదా ఒక తెగని షెడ్యూల్ తెగ అని చెప్పి జాతులకి సంబంధించి గుర్తించాలన్నా ఆ అధికారం ఎవరి చేతిలో ఉంటుంది అంటే భారతదేశ రాష్ట్రపతి. ఓకే, రాష్ట్రపతి చేతిలో మాత్రమే ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం? ఆర్టికల్ 341 ప్రకారం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. గుర్తించేది ఎవరు? రాష్ట్రపతి. ఒక్కసారి రాష్ట్రపతి లిస్టింగ్ ఇచ్చిన తర్వాత గుర్తించి అందులో మార్పులు చేర్పులు చేయాలి అంటే అది కేవలం పార్లమెంట్ చేతిలో ఉంటుంది. సో నోట్ చేసుకోవాలి, పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. గుర్తించే అధికారం పార్లమెంట్ కి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించే అధికారం రాష్ట్రపతికి ఉంది రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కులాలు ఉన్నాయి, ఈ కులాలని షెడ్యూల్ కులాల కింద గుర్తించాలి అనుకున్నారు. ఎవరు గుర్తిస్తారు? రాష్ట్రపతి గుర్తిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం? 341 ప్రకారం. ఒకసారి గుర్తించిన తర్వాత అందులో ఏదన్నా చేంజెస్ చేయాలి అనుకుంటే పార్లమెంట్ కి అధికారం ఉంది. ఓకేనా. సో ఇది మనకి రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రొవిజన్స్ అన్నమాట. ఓకే. అండ్ ఈ షెడ్యూల్ కులాల హోదా అనేది మనకి దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉండదండి. ఎందుకంటే మీరు చాలాసార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు, కొన్ని కులాలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ హోదా ఉంటే వాటికి కొన్ని రాష్ట్రాల్లో బీసీ హోదా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో బీసీ అయినవి కొన్ని రాష్ట్రాల్లో ఓసీ అవుతాయి. కాబట్టి ఇది రాష్ట్రాల వారీగా, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా మారిపోతూ ఉంటుంది హోదా అనేది. ఓకేనా. ఇది మనకి ఎస్సీ హోదాకి సంబంధించి ఉన్న అప్డేట్. చింతాడా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు 2026 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆర్టికల్ 21 కి సంబంధించి ఏంటి? మెన్స్ట్రల్ హైజన్ కేసు, జయా ఠాకూర్ కేసు. ఓకే, ఇక్కడ నెలసరి ఆరోగ్యం ప్రాథమిక హక్కు అని చెప్పి ఒక సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ వార్తల్లోకి వచ్చింది. సో దాన్ని మన స్టాటిక్ కాన్సెప్ట్ కి లింక్ చేసుకొని ఏ ఆర్టికల్లో కవర్ అవుతుంది ఏంటి అసలు దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది మనకి డైరెక్ట్ గా ఆర్టికల్ 21. ఓకే, ఆర్టికల్ 21 కి లింక్ అవుతుంది అనమాట. వాట్ ఈస్ ఆర్టికల్ 21? జీవించే హక్కు. సో ఏంటది? జీవించే హక్కు అంటే ద రైట్ టు లైఫ్ విత్ డిగ్నిటీ అని చెప్పేసి ఆర్టికల్ 21 లో చూస్తాం కదా, దానికి లింక్ అవుతుంది అనమాట. ఏంటి ఇక్కడ? మెన్స్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్ అంటారు ఇంగ్లీష్ లో. మెన్స్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్ అంటే నెలసరి ఆరోగ్యం. ఇది కూడా ప్రాథమిక హక్కులో భాగమే, అంటే ఇది కూడా జీవించే హక్కులో భాగమేనంట. ఇది ఎవరిచ్చిన జడ్జ్మెంట్? సుప్రీం కోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్. మరి ఏ కేసులో ఇచ్చింది ఈ జడ్జ్మెంట్ అంటే జయా ఠాకూర్ కేసు అండి ఈ కేసు. ఓకేనా. జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2026 మనకి రీసెంట్ గానే వచ్చిన జడ్జ్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఇది మీకు ప్రాథమిక హక్కులు చాప్టర్ ఉంది కదా. మనం ఇండియన్ పాలిటీ చదువుతున్నప్పుడు చాలా ఇంపార్టెంట్ చాప్టర్ అన్నమాట. అసలు మనం ఈవెన్ ఎగ్జామినేషన్ ముందు రివిజన్ చేసే టైం అంతగా లేకపోయినా ఈ చాప్టర్ ని మాత్రం రివైజ్ చేయకుండా వెళ్ళారు అంటే మీరు ఖచ్చితంగా మార్క్స్ కోల్పోతారు. అంత ఇంపార్టెంట్ చాప్టర్ ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఉంటాయి. దీనికి సంబంధించి ఆర్టికల్స్ 12 నుంచి 35 వరకు మనం చదువుకుంటాం. అవునా. ఇందులోని ఆర్టికల్ 21 కి దీన్ని మనం అప్డేట్ కింద చూసుకోవచ్చు, కరెంట్ పాలిటీ అప్డేట్ కింద చూసుకోవచ్చు. ఓకేనా. సో ఇది మాత్రమే కాదు, ఇందులోనే ఇంకో ఆర్టికల్ ఉంది. ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ కి కూడా ఈ కాన్సెప్ట్ లింక్ అవుతుంది. ఎలా లింక్ అవుతుంది అంటే
21 క్యాపిటల్ ఏ అనేది రైట్ టు ఎడ్యుకేషన్, విద్యా హక్కు అనమాట. అది ఎలా లింక్ అవుతుందో నేను మున్ముందు చెప్తాను. ఇప్పటి వరకు మాత్రం చూడండి ఏ కేసులో ప్రస్తావించిందని అడుగుతారు ఖచ్చితంగా. జయా ఠాకూర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఆఫ్ 2026లో ప్రస్తావించింది సుప్రీంకోర్టు. ఓకే, సో మరి ఇక్కడ రైట్ టు లైఫ్ గురించి చదివాం. ఇంకొక పాయింట్ రాసేసుకుందామా ఇక్కడ. రైట్ టు లైఫ్, జీవించే హక్కు అనేది మనం జపాన్ రాజ్యాంగం నుంచి బారో చేసుకున్నాం, జపాన్ రాజ్యాంగం నుంచి తెచ్చి పెట్టుకున్న అంశం. ఓకేనా, మరి ఇక్కడ సుప్రీంకోర్టు అసలు ఈ జడ్జ్మెంట్ విషయంలో 3 అంశాలని ప్రస్తావించింది. ఇవి మిమ్మల్ని అడగొచ్చు ఏమేం ప్రస్తావించింది అని చెప్పి. ఒకటి వచ్చేసి ఆర్టికల్ 21 గౌరవం మరియు శారీరక స్వయం ప్రతిపత్తి, అంటే డిగ్నిటీ అండ్ బాడీలీ అటానమీ అంటారు ఇంగ్లీష్లో. ఏంటది? డిగ్నిటీ అండ్ బాడీలీ అటానమీ అంటే ప్రతి వ్యక్తి కూడా జీవించే హక్కులో భాగంగా ఉన్నతంగా జీవించడం కూడా ఒక ప్రాథమిక హక్కు కింద చూడడం. అంటే ఎలా పడితే అలా జీవించడం కాదు, ఉన్నతంగా జీవించాలి. ఇది ఎందుకు ప్రస్తావించింది అంటే ఆడపిల్లలు ఈ ఋతుస్రావ సమయంలో వాళ్ళకి కొంత హ్యూమిలియేషన్స్ ఎదుర్కొంటారు, అంటే కొన్ని అవమానాలు ఎదుర్కొంటారు, కొన్ని సోషల్ స్టిగ్మాస్. అంటే ఇది ఎలా చూస్తారు అంటే నార్మలైజ్ చేయరు, అంటే జనరల్గా అందరికీ జరిగేదే కదా అని నార్మలైజ్ చేయకుండా అదొక సామాజిక కలంకం కింద ఇప్పటికీ కూడా ట్రీట్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళని అన్టచబుల్స్గా, అంటరాని వాళ్ళ కింద ట్రీట్ చేయడం కావచ్చు, అలానే దూరంగా కూర్చోబెట్టడం కావచ్చు. సో ఇటువంటి సోషల్ స్టిగ్మాస్ అంటే ఇటువంటి సూపర్స్టిషియస్ బిలీవ్స్ అనమాట, అంటే మూఢనమ్మకాలు, వీటి నుంచి దూరంగా ఉంచాలి. సో ప్రతి వ్యక్తి ఉన్నతంగా జీవించాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ప్రస్తావించడం జరిగింది. ఓకేనా, అంటే అదొక పెద్ద కీడులా చూడకుండా దాన్ని నార్మలైజ్ చేయాలన్నమాట. అదొక బయోలాజికల్ ప్రాసెస్, అందరికీ జరిగేదే. సో నార్మలైజ్ చేసి చూడాలి. అండ్ సార్వత్రిక సమానత్వం ఆర్టికల్ 14 అంటే ఎటువంటి వివక్షత లేకుండా ట్రీట్ చేయాలి, ప్రతి ఒక్కరిని కూడా ఎటువంటి వివక్షత లేకుండా ట్రీట్ చేయాలి. ఇది మనకి ఆర్టికల్ 14 గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. అండ్ విద్యా హక్కు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ జడ్జ్మెంట్కి సంబంధించి. ఏంటి ఇక్కడ జనరల్గా వినండి, విద్యా హక్కు అంటే జనరల్లీ ట్యూషన్ ఫీజు తగ్గించడం మాత్రమే కాదు, లేదా ఫ్రీగా ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం మాత్రమే కాదు, ఎడ్యుకేషన్ కోసం ఎటువంటి ఆటంకాలు అయితే వాళ్ళని ఆపుతున్నాయో వాటన్నిటి నుంచి ప్రభుత్వం వారికి రక్షణ కల్పించాలి, వాటన్నిటి నుంచి వారికి విముక్తి కూడా కల్పించాలి. అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో డైరెక్ట్ గా వీళ్ళు మెన్షన్ చేసింది ఏంటి అంటే ఇక్కడ చూడండి జడ్జ్మెంట్, ఇప్పుడు చెప్తే అర్థమవుతుంది మీకు. సో మహిళల నెలసరి ఆరోగ్యంను ఆర్టికల్ 21 కింద మౌలిక హక్కుగా ప్రకటించింది. అంటే మౌలిక హక్కు అన్న ప్రాథమిక హక్కు అన్న ఒకటే. సో అన్ని భారతీయ పాఠశాలల్లో ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. అన్ని భారతీయ పాఠశాలల్లో ఉచిత బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు, అర్థమైందా? శానిటరీ నాప్కిన్స్ అవసరం అవుతాయి కదా ఆడపిల్లలకి. సో అన్ని పాఠశాలల్లో కూడా ఉచితంగా ఫ్రీగా బయోడిగ్రేడబుల్ అంటే మళ్ళీ అవి పర్యావరణానికి హాని కలిగించేవి కాకూడదు, సో అవి ఈజీగా మనకి డిగ్రేడబుల్ గా ఉండాలి. అటువంటి బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్లు అందించాలి మరియు మంచి సౌకర్యాలను కల్పించాలి అని ఆదేశించింది. సో ఇక్కడ మంచి సౌకర్యాలు అంటే నథింగ్ బట్ టాయిలెట్స్. ఓకేనా, టాయిలెట్స్, సెపరేట్ టాయిలెట్స్ అన్నమాట. అంటే పురుషులకి విడిగా మహిళలకి విడిగా సెపరేట్ గా టాయిలెట్స్ అనేవి, అది కూడా పని చేసే టాయిలెట్లు అనమాట, ఫంక్షనరీ. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, చాలా వాటిల్లో పేరుకి ఉంటాయి కానీ అవి పనిచేయవు, అర్థమైందా? సరైన వాటర్ ఫెసిలిటీస్ ఉండవు, నీట్నెస్ ఉండదు, అటువంటివి కాదు, పని చేసే టాయిలెట్స్ కల్పించాలి. ఇదేదో చిన్న విషయం కాదండి, చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఇప్పటి వరకు ఏంటంటే ఇటువంటి పీరియడ్ రూల్స్ అనేవి జస్ట్ వెల్ఫేర్ మెజర్ కింద ఉండేవి, అంటే సంక్షేమం కిందకి మాత్రమే వచ్చేవి. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ జడ్జ్మెంట్ తర్వాత ఖచ్చితంగా దీనికి ఒక రాజ్యాంగబద్ధత అనేది కల్పించబడింది. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క స్కూల్లో కూడా వీటన్నిటిని పాటించే విధంగా చర్యలు తీసుకోబడతాయి. సో ఇలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అంటాము, అంటే జాతీయ బాలల హక్కుల కమిషన్ ఏదైతే ఉందో వారికి ఆదేశాలు కూడా జారీ చేసింది. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మరి విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది? 2009లో వచ్చింది. అండ్ విద్యా హక్కు ప్రాథమిక హక్కు కింద చేసిన ఆర్టికల్ ఏంటి? ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ. ఓకేనా, ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ. ఇది ఫస్ట్ నుంచి ఉందా రాజ్యాంగంలో? ఇంకొక క్వశ్చన్, ఇది ఫస్ట్ నుంచి లేదు, క్యాపిటల్ ఏ తర్వాత ఒక ఆల్ఫాబెట్ వచ్చింది అంటే అది మొదటి నుంచి లేదు, తర్వాత వచ్చింది. మరి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చిందంటే 86th, ఓకే,
86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002. దీని ద్వారా విద్యని కూడా ప్రాథమిక హక్కు కింద తీసుకురావడం జరిగింది. ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏని తీసుకొచ్చారు ప్రాథమిక హక్కుల్లోకి. సో విద్యా హక్కు కల్పించడం అంటే ఏంటి? మీరు ట్యూషన్ ఫీజు లేదా స్కూల్ ఫీజు లేకుండా చేయడం మాత్రమే కాదు, పిల్లలు స్కూల్కి రావడానికి ఎటువంటి ఆటంకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆడపిల్లలకి సంబంధించి శానిటరీ నాప్కిన్స్ లేవు అనుకోండి, వాటిని ప్రొవైడ్ చేయాలి, ఉచితంగా ప్రొవైడ్ చేయాలి. అలానే స్కూల్స్కి రావడానికి వాళ్ళకి వాష్రూమ్స్ ఇబ్బంది అనుకోండి, ఆ టైంలో వాటిని కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ లేక, ఓకేనా, ఇటువంటి ఫెసిలిటీస్ అన్నీ లేక స్కూల్స్కి సంబంధించి, ఓకేనా, పాఠశాలల్లో గైర్హాజరయ్యే సంఖ్య పెరుగుతుంది. అంటే పాఠశాలలకు సంబంధించి డ్రాప్ అవుట్ రేషియోస్ కావచ్చు, ఓకే, అంటే విద్య మానేయడం, అంటే చదువు మానేసే సంఖ్య పెరుగుతుంది. అలానే ఆబ్సెంటీస్ రేషియోస్ కూడా ఎక్కువ అవుతున్నాయి అనమాట. అంతే కదా, వాళ్ళకి కంఫర్ట్ లేకపోతే ఈ పీరియడ్స్ టైంలో స్కూల్స్కి రారు, అటెండ్ అవ్వరు. అలానే ప్యూబర్టీ ఏజ్ వచ్చాక, అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత, మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు కూడా మనకి గైర్హాజరయ్యే సంఖ్య పెరిగిపోతా ఉందన్నమాట. ఎందుకంటే ఇటువంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయకపోవడం వల్ల, ఓకేనా. ఇదంతా చాలా సోషల్ ఇష్యూ అండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, బట్ జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో అండ్ ఇక్కడ కొంత డేటా కనుక మనం అబ్జర్వ్ చేసుకుని చూసుకుంటే మనకి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, అంటే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5వ ఎడిషన్ అనమాట. ఏంటది? జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు మనకి సర్వేస్ ప్రకారం 77.3% ఇంత పర్సెంటేజ్ ఆఫ్ పాపులేషన్ కి మాత్రమే, అంటే ఇంత పర్సెంటేజ్ ఆఫ్ మహిళలకి మాత్రమే ఈ మెన్స్ట్రల్ హైజీన్, అంటే ఋతు సమయంలో పాటించవలసిన ఆరోగ్య జాగ్రత్తలు, వీటన్నిటి పట్ల అవగాహన ఉందంట. ఈ అవగాహన తగ్గడం వల్లనే మనకి రీసెంట్ గా ఎక్కువగా ఈ సర్వైకల్ క్యాన్సర్స్ కావచ్చు, PCOD అనే ఒక డిసీజ్ వస్తుంది కదా, ఎక్కువగా ఈ మధ్య చాలా మంది ఎఫెక్ట్ అవుతున్నారు. లైక్ నీటి బుడగలు అంటాము, ఇటువంటి డిసీజెస్ కావచ్చు, యూటరస్ క్యాన్సర్స్ కావచ్చు, ఇవన్నీ పెరిగిపోతున్నాయి. సో ఈ అవగాహన అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి వీటి కోసం ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అనేది ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనకి ఈ PMBJP అనే ఒక స్కీమ్ మీరు వినే ఉంటారు, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన. ఏంటది? PMBJP అంటే ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే ఒక పథకం. దీని కింద కనుక చూసుకుంటే ఇక్కడ జస్ట్ 1 రూపీకే, ఓకేనా, జస్ట్ రూపాయికే శానిటరీ నాప్కిన్స్ అన్నమాట, శానిటరీ నాప్కిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి పేరు ఏంటి అంటారు? సువిధ. అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి ఈ టాపిక్ కింద, ఓకేనా. దీనికి ఎక్స్టెన్షన్ అన్నమాట, అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఏంటది? PMBJP అనే పథకం, ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన అనే పథకం కింద జస్ట్ 1 రూపాయికే శానిటరీ నాప్కిన్స్, అది కూడా ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ, పర్యావరణానికి హాని కలిగించే విధంగా కాకుండా, ఓకే, పర్యావరణ హితంగా ఉండే శానిటరీ నాప్కిన్స్ సువిధ అనే పేరుతో వీటిని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అలానే PM ఆశా వర్కర్స్ ఉంటారు కదా, ఆశా వర్కర్స్, వీళ్ళు కూడా జస్ట్ 6 రూపీస్కి 6 ప్యాడ్స్ అనమాట, 6 రూపీకి 6 శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇవే కాదు, సమగ్ర శిక్ష అభియాన్ అని చెప్పేసి ఒక స్కీమ్, అలానే మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అంటే మాతా శిశు ఆరోగ్య మంత్రిత్వ శాఖ, వీరి తరపున కూడా చాలా వరకు అవేర్నెస్, అంటే వీటి పట్ల అవగాహన కలిగించే కార్యక్రమాలు చాలా వరకు చేస్తున్నారనమాట. ఓకేనా, ఇది మనకి ఆర్టికల్ 21, ఆర్టికల్ 21 క్యాపిటల్ ఏ అండ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, విద్యా హక్కు చట్టం 2009కి సంబంధించిన అప్డేట్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఓవరాల్గా ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే జయా ఠాకూర్ కేసు గురించి చూడాలి, 21A, సో RT 2009, ఈ కాన్సెప్ట్స్ అన్ని చూసుకోవాలి, సరిపోతుంది. ఓకే, ఎస్. సో ఇక్కడ ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని గైడ్ లైన్స్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా, అవే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్క్రిప్ట్ ఒకసారి నోట్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో మన నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేపాటికి కరెంట్ పాలిటీలో భాగంగా శాంతాకులం కేసు. ఈ కేసు దేనికి సంబంధించింది అంటే మీ అందరికీ బాగా తెలుసు, రీసెంట్గా ఏదైతే కస్టోడియల్ డెత్ 2013కి సంబంధించి ఒక సన్ అండ్ ఫాదర్ యొక్క కస్టోడియల్ డెత్ ఏదైతే జరిగిందో దానికి సంబంధించి రీసెంట్గా ఒక 9 పోలీస్ ఆఫీసర్స్కి సంబంధించి సో మరణ శిక్ష విధించింది మదురై సెషన్స్ కోర్టు. ఈ పాయింట్ మనందరికీ ఐడియా ఉంది కదా. సో ఇందులో భాగంగానే ఇక్కడ మనకి కావాల్సిన ఆర్టికల్స్ ఏంటి, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుకోవాలి, అండ్ ఇక్కడ కొన్ని చట్టాలు కూడా ఉంటాయి, కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి, ఆ సెక్షన్స్ ని కూడా తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం చూసుకోవాల్సిన ఆర్టికల్స్ వచ్చేపాటికి ఆర్టికల్ 21 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్
22 of Indian Constitution and Article 20 Clause 3 of Indian Constitution. Note down 21, 22, 20 Clause 3. ఏంటి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 21 చూసుకుంటే జీవించే హక్కులో భాగంగా ఈ ఆర్టికల్స్ ఎన్నిసార్లు వార్తల్లోకి వస్తుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్గా కరెంట్ పాలిటీ అంశాల్లో భాగంగా కారుణ్య మరణం గురించి చెప్పుకున్నాం, అప్పుడు ఒకసారి వార్తల్లోకి వచ్చింది. ఇదే సెషన్లో మీకు ఇందాక మీకు నెలసరి ఆరోగ్యానికి సంబంధించి ఒకసారి వార్తల్లోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ కస్టోడియల్ డెత్ అంటే ఏంటి చెప్పండి. సో కస్టోడియల్ డెత్స్ అంటే ఏంటంటే ఎవరైనా కస్టడీలోకి తీసుకున్నప్పుడు ఒకవేళ వాళ్ళు మరణిస్తే, ఓకే, ఏ కారణం చేత మరణిస్తే దాన్ని కస్టోడియల్ డెత్స్ అంటారు. సో వాటికి సంబంధించి అది పీనలైజ్ చేయొచ్చు, అంటే వాటిని కోర్టులో క్రిమినలైజ్ చేసి చూయించవచ్చు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటి అంటే జీవించే హక్కులో భాగంగా మనం దీనికి రిలేట్ చేసుకోవాలి. అంటే ఒక వ్యక్తి జీవించే హక్కులో భాగంగా ఉన్నతంగా జీవించాలి, అవునా. సో ఇక్కడ చూడండి అసలు ఆ కేసులో ఏం జరిగింది. ఇద్దరు ఫాదర్ అండ్ సన్ వాళ్ళు ఒక షాప్ ఏదైతే ఉందో అది టైమింగ్స్ కంటే కూడా ఎక్కువగా ఓపెన్ చేసి ఉంచారని చెప్పేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. జనరల్గా అయితే ఫైన్స్ కట్టించుకుంటారు లేదా వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ టార్చర్ చేసి, అసలు ఎంత టార్చర్ చేశారో ఏమో కానీ వాళ్ళిద్దరూ చనిపోయారంట. రీసెంట్గా ఈ ట్రయల్స్ ఏవైతే జరిగినాయో వాళ్ళ యొక్క బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు చూస్తే తీసుకొచ్చి ప్రొవైడ్ చేసినప్పుడు మొత్తం ఆ బట్టలన్నీ కూడా రక్తపు మడుగులో తడిచిపోయి ఎవిడెన్సెస్ కింద కనిపించినాయి కోర్టు వారికి. సో గుర్తుపెట్టుకోండి, అంత దారుణంగా వారు చనిపోయారు. సో వీళ్ళకి సంబంధించి మనకి రీసెంట్గా ఒక 9 పోలీస్ ఆఫీసర్స్ మీద డెత్ పెనాల్టీ అనేది మదురై సెషన్స్ కోర్టు ఇష్యూ చేసింది. సో దాని గురించి మనం చదువుకుంటున్నాం కాబట్టి ఆర్టికల్ 21ని లింక్ చేసుకోవాలి. వాళ్ళిద్దరికి సంబంధించిన జీవించే హక్కు గురించి మనం చదువుకోవాలి, ఓకేనా. ఈ ఆర్టికల్ లింక్ అవుతుంది. అండ్ ఇంకా ఆర్టికల్ 22 ఏంటంటే అక్రమ అరెస్ట్లు, ఓకేనా, అక్రమ అరెస్ట్. సో అక్రమ అరెస్ట్లకి వ్యతిరేకంగా పౌరులకి కల్పించబడిన హక్కు, ఇది కూడా ఒక ప్రాథమిక హక్కేనమాట. అంటే ఏంటి, ఇల్లీగల్ గా ఎవరినైనా అరెస్ట్ చేసి తీసుకొచ్చినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి లేదా కాపాడడానికి రాజ్యాంగం వారికి కల్పించిన హక్కు ఆర్టికల్ 22 కింద మనం చూసుకుంటా ఉంటాం, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ఆర్టికల్ 20 Clause 3 చాలా ఇంపార్టెంట్. కొన్ని సార్లు కొంతమందిని వారికి వ్యతిరేకంగా వారే సాక్ష్యం చెప్పే విధంగా బలవంతంగా టార్చర్ చేసి బాగా కొట్టడం కానీ లేదా 3rd డిగ్రీ చేయడం, ఇట్లా బాగా హింసించి వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళే సాక్ష్యం చెప్పుకునే విధంగా వారిని ప్రేరేపించడం అన్నమాట. ఇది మనకి ఆర్టికల్ 20 Clause 3 కింద ఉంటుంది. సో అబాలిషన్ ఆఫ్ సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటారు దాన్ని. సెల్ఫ్ ఇన్క్రిమినేషన్ అంటే సొంతంగా వారికి వ్యతిరేకంగా వాళ్ళే సాక్ష్యం చెప్పుకునే విధంగా చెయ్యకూడదు, ఓకే. సో దానికి వ్యతిరేకంగా కల్పించబడిన హక్కు ఆర్టికల్ 20 Clause 3లో ఉంటుంది, ఓకే. సో ఈ 3 ఆర్టికల్స్ కూడా మనకి ప్రాథమిక హక్కుల్లో భాగంగా మనం ఈ కేసుకి లింక్ చేసుకోవచ్చు. ఏంటా కేసు, శాంతాకులం కేసు 2013 కేసుకి ఇప్పుడు 2026లో జడ్జ్మెంట్ పడింది చూడండి, దానికి లింక్ చేసుకోవాలి, ఓకే. సో మరి ఇక్కడ ఏవైతే నేర న్యాయ చట్టాలు ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ అంతకుముందు సిఆర్పిసి, ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇలా 3 ఉండే కదా. సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అని చెప్పేసి చూసేవాళ్ళం 1973, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ 1860 కావచ్చు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనమాట అంటే ఏంటి 1897లో వచ్చింది. వీటి ప్లేస్లో కొత్త నేర న్యాయ చట్టాలు ఏమేమి వచ్చినాయి ఐడియా ఉందా? ఏంటది? సిఆర్పిసి ప్లేస్లో భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఏంటది భారతీయ నాగరిక సురక్షా సంహిత దేని ప్లేస్ లో వచ్చింది? సిఆర్పిసి 1973 ప్లేస్ లో వచ్చింది. ఐపీసీ 1860 ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్ లో 1860 ప్లేస్ లో మనకు వచ్చింది ఏంటి అంటే భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సంహిత వచ్చింది. అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అంటే సాక్ష్యాలకి సంబంధించిన చట్టం అన్నమాట. సో దీని స్థానంలో వచ్చింది ఏంటంటే బిఎస్ఏ భారతీయ సాక్ష్య అధినియం, గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 కొత్త నేర న్యాయ చట్టాలు. డేట్ ఏంటి, ఏ డేట్ నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చినాయి వాటి ప్లేస్ లో అంటే చాలా రిమార్కబుల్ డేట్ కరెంట్ ఇష్యూస్ లో మనం చూసుకున్నాం. జూలై 1, 2024 ఈ డేట్ అనేది మార్క్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ డేట్, ఓకేనా. సిఆర్పిసి ప్లేస్ లో వచ్చింది ఏంటి బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఐపీసీ ప్లేస్ లో వచ్చింది భారతీయ న్యాయ సంహిత, ఐఈఏ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్ లో వచ్చింది భారతీయ సాక్ష్య అధినియం. ఈ 3 కూడా వచ్చినాయి అన్నమాట. సో మరి వీటి ప్రకారం చూసుకుంటే బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 197 అండి,
సెక్షన్ 197 ఈ పర్టికులర్ కేస్ గురించి డీల్ చేస్తుంది. ఏంటది? కస్టోడియల్ డెత్స్. అంటే ఎవరైనా కస్టడీలో ఉన్నప్పుడు మరణించినా, కనిపించకుండా పోయినా, డిజపియర్ అయిపోయినా, లేదా రేప్ చేయబడిన, లేదా సెక్షువల్ మాలెస్టేషన్, రేప్ అని వాడకూడదు, సెక్షువల్ మాలెస్టేషన్ చేయబడిన మనకి ఏ సెక్షన్ ప్రకారం వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు అంటే బిఎన్ఎస్ఎస్ భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 197 ప్రకారం వారి మీద చర్యలు తీసుకోవచ్చు. అండ్ భారతీయ న్యాయ సంహిత ఇందులోని సెక్షన్ 120 గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి. ఎందుకు అంటే భారతీయ న్యాయ సంహిత ఇందులోని సెక్షన్ 120 ఆధారంగా ఎవరైతే కస్టోడియల్ డెత్స్ కి కారణం అవుతారో, అంటే కస్టడీలో ఉన్నప్పుడు ఎవరైనా మరణిస్తే దానికి రెస్పాన్సిబిలిటీ వహించే, దానికి బాధ్యత వహించే పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు కదా, పోలీస్ అధికారులు, వారి మీద చట్టపరంగా చర్యలు మనం ఏ చట్టం ప్రకారం లేదా ఏ సెక్షన్ ప్రకారం తీసుకోవచ్చు అంటే భారతీయ న్యాయ సంహిత ఇందులోని సెక్షన్ 120 ప్రకారం పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోవచ్చు. పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆ 9 మంది పోలీస్ ఆఫీసర్స్ మీద డెత్ సెంటెన్స్, మరణ శిక్ష విధించారు చూడండి, అది మనం దీనికి లింక్ చేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ నెక్స్ట్ భారతీయ సాక్ష్య అధినియం ఇందులోని సెక్షన్ 20 అండి, సెక్షన్ 22 గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం చూసుకుంటే ఎవిడెన్సెస్ కి సంబంధించి కూడా కలెక్ట్ చేసే సెక్షన్ అన్నమాట. కస్టోడియల్ డెత్స్ కి సంబంధించి కన్ఫెషన్స్, అంటే బలవంతంగా వారి చేత వారికి వ్యతిరేకంగా ఏదన్నా సాక్ష్యం చెప్పించాలని అనుకున్నప్పుడు కొన్నిసార్లు బాగా కొడతారు వాళ్ళని, వాళ్ళు తట్టుకోలేక చనిపోతారు అనమాట. సో దాన్ని మనం ఏ సెక్షన్ ప్రకారం చూస్తామంటే సెక్షన్ 22 ప్రకారం చూసుకుంటాం. ఓకేనా? ఏంటి ఇక్కడ భారతీయ, అర్థం చేసుకోండి, కొంచెం టిపికల్ లాంగ్వేజ్ అన్నమాట, కొంచెం అర్థం చేసుకోండి, రాను మీకు అలవాటు అయిపోతుంది. ఓకే, భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 197 కస్టోడియల్ డెత్స్ కి సంబంధించి డీల్ చేస్తుంది. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 120 పోలీస్ అధికారుల పైన చర్యలు తీసుకోవచ్చు కస్టోడియల్ డెత్స్ కి కారణమైన వారి పైన. నెక్స్ట్ ఇందులోని సెక్షన్ 22 ప్రకారం బలవంతంగా వారి చేత సాక్ష్యాలు చెప్పిస్తే అటువంటప్పుడు సెక్షన్ 22 ప్రకారం మనం డీల్ చేయొచ్చు. ఓకేనా? ఇదే కాదు, ఇక్కడ ఒక కేసు నోట్ చేసుకోండి, కేసు చాలా ఇంపార్టెంట్. సో ఆ కేసు చూద్దాము. పరమ్వీర్ సింగ్ సైని కేసు. సో పరమ్వీర్ సింగ్ సైని కేసు 2020. ఈ కేసు ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్స్ ఉంటాయి కదా, వాటిల్లో కూడా ఇటువంటి కస్టోడియల్ డెత్స్ ఏవైతే ఉంటాయి ఇవి జరగకుండా ఉండాలి అని చెప్పేసి సీసీ కెమెరాస్ బోత్ ఆడియో అండ్ వీడియో, అంటే మాటలు కూడా వినిపించే విధంగా ఆడియో అండ్ వీడియో కూడా రికార్డ్ అయ్యే విధంగా, సో పోలీస్ స్టేషన్స్ లో కస్టోడియల్ డెత్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రివెంట్ చేసే విధంగా సీసీ కెమెరాస్ పెట్టాలి అని చెప్పిన కేసు పరమ్వీర్ సింగ్ సైని కేసు 2020. ఈ కేసుని మనం నోట్ చేసుకోవాలి. ఓకేనా? సో చూసారు కదా, ఇప్పటి వరకు మనం చూసుకున్నాం 4 కరెంట్ పాలిటీ ఇష్యూస్ గురించి చూసాము. సో మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. మనకి ప్రీవియస్ గా నేను మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాను, యుతనేషియా కారుణ్య మరణానికి సంబంధించిన కేసు. ఆ కేసు పేరు